ఆర్జిఎల్ 2538 అనే రకం. దీన్ని సుందర అంటారు. ఇది 135 రోజుల కాల పరిమితి కలిగిన రకం. ఇది నీటి ఎద్దడిని కొంత వర్షాధార ప్రాంతాలకు అనువైన రకం. మంచి గింజన దిగుబడి 30 బస్తాలకు మించి ఇచ్చినటువంటి రకం. ఇది ఉల్లికోడును మొదర్నారును కూడా తట్టుకొని దిగుబడిని ఇవ్వగలిగిన రకం. చేనులు పడిపోదు. వీటితో పాటు వంశధార అనే రకం ఆర్జిఎల్ 11414. ఇది 2010లో విడుదల కాబడిన రకం. దీన్ని స్వర్ణ నుంచి తయారు చేశారు. 150 రోజుల కాల పరిమితి కలిగి ఎర్రగింజ రకం. ఇది తక్కువ ఎరువులతో కూడా అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఉల్లికోడును దోమని అగ్గి తెగుల్ని చాలా సమర్థవంతంగా ఫీల్డ్లలో ఎదుర్కొంటుంది. దీనికి దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఒకప్పుడు ఎక్కువ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం దీని సాగు కొంచెం తగ్గించబడింది. వీటితో పాటు శ్రీకూర్మ అనే రకం ఆర్జిఎల్ 2332 అంటారు. దీని కాల పరిమితి 150 రోజులు. ఇది తెల్లగింజ రకం. సాంబ మసూరి రకం నుంచి తయారు చేయబడిన రకం. ఇది 30 బస్తాలు దిగుబడినిస్తూ ఉల్లికోడును తట్టుకుంటుంది. చేను పడిపోదు. మొదర్నారుకు అనుకూలం. తర్వాత ఈ గింజ తెల్లగింజ రకం. ఇవి ఒకప్పుడు సాగులో ఉండేటువంటి రకాలు. ప్రస్తుతం అయితే ఆర్జిఎల్ 2537 రకం సాగులో ఉంది. ఈ ఆర్జిఎల్ 2537 రకంకి సంబంధించినటువంటి బ్రీడర్ విత్తనాన్ని అలాగే మూల విత్తనాన్ని మన వ్యవసాయ పరిశోధన స్థానం రాఘోల్ వాళ్ళు తయారు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. దీన్ని విత్తనాభివృద్ధి సంస్థలకి ప్రైవేట్ సంస్థలకి విత్తనాలు తయారు చేసే రైతులు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మూల విత్తనాన్ని మన ప్రాంతీయ పరిశోధన స్థానం అనకాపల్లి వరకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ రాఘోల్లో ఈ సంవత్సరం ఆర్జిఎల్ 2537తో పాటు MTU 1121 శ్రీధృతి అనేటువంటి వరి యొక్క బ్రీడర్ విత్తనాన్ని కూడా తయారు చేసి పై విత్తనాభివృద్ధి సంస్థలకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వేసిన రకాలన్నీ కూడా ఎదకు అనుకూలమైన రకాలే. ఎదకు కానీ తర్వాత ఏజ్ నర్సరీ దేని పరిస్థితుల్లోనైనా వేసుకోవచ్చు. వేసుకునే సమయం మాత్రం జూలై ఫస్ట్ ఫోర్ట్నైట్లో అదే జూలై మొదటి 15 రోజుల్లో వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. లేదు అంటే మరీ ముందైనా సరే లేట్ అయినా సరే ఆశించిన దిగుబడులు అయితే సాధించలేము. నీరు వసతి ఉన్న ప్రాంతాలకైతే MTU 1061 అంటారు. ఇంద్ర అనే రకం. అమరా అని 1064 రకం. ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి MTU 1318 అనే కొత్త రకం. ఈ 3 రకాలు ప్రస్తుతం అధిక దిగుబడిని ఇస్తున్నాయి. వీటితో అంటే ఆర్జిఎల్ 2537 అనే రకం మాత్రం ముంపు ఏరియాలకి అనుకూలమైన రకం. ఈ ముంపు ఏరియాలు ఉండే ఏరియాలు అయితే శ్రీకాకుళం సన్నాలతో పాటు ఇంద్ర అమరా వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అలాగే మెట్ట ఏరియాల్లో ఉండేవాళ్ళు తక్కువ నీటి వసతి ఉండేవాళ్ళు అంటే తక్కువ మధ్యస్థ కాల పరిమితి గల రకాలకు వచ్చేసరికి MTU 1210 సుజాత అనే రకం. MTU 1224 మారుటేరు సాంబా అనే రకం. MTU 1121 శ్రీధృతి అనే రకం. ఈ 3 కూడా 135 నుంచి 140 రోజుల కాల పరిమితిలో అయిపోతాయి. కాబట్టి ఈ రకాలని వాడుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి.